పుట్టపర్తి సత్యసాయి బాబా గాల్లో నుంచి విభూతి తీయడం, నోట్లో నుంచి లింగాలు తీయడం ఇలాంటివి చూసి కొంతమంది ఆయన సాక్షాత్తు షిరిడి సాయిబాబా అవతారం అంటారు. కొంతమంది అయితే ఆయన దేవుడు కాదు అని డిబేట్ చేస్తారు. బాబాని చూడడానికి ఇండియన్ పాలిటీషియన్స్, క్రికెటర్స్, యాక్టర్స్ ఇలా ఎంతో మంది ప్రపంచం నలువైపుల నుంచి పుట్టపర్తి వస్తుంటారు. ఆయన దేవుడా కాదా అనే విషయం పక్కన పెడితే లక్షలు ఖర్చు చేసి చదువుకోలేని వాళ్లకు ఎలాంటి ఫీజెస్, డొనేషన్స్ లేకుండా ఫ్రీ ఎడ్యుకేషన్, చిన్న జ్వరం నుంచి బ్రెయిన్ అండ్ హార్ట్ సర్జరీస్ దాకా ఉచిత వైద్యం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఎక్కడైతే త్రాగునీరు కొరత ఉందో అక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ పెట్టి కోట్ల మంది దాహం తీరుస్తూ ఉచిత భోజనాలు, గ్రామీణ సేవ కార్యక్రమాలు, విపత్తు సమయంలో సహాయం అందించడం ఇలా ఎన్నో ఒక గవర్నమెంట్ చేయలేనివి కూడా ఆయన చేసి ఎంతో మందికి సహాయపడ్డారు. ఇన్ని మంచి పనులు చేసి ప్రజల దగ్గర నుంచి ఒక సత్యం, ధర్మం, శాంతి, అహింస తప్ప ఏమీ ఆశించని ఆయన దేవుడనే నేను అంటాను. సత్యసాయి బాబా ఎలా బాబాగా మారాడు, ఒక ట్రస్ట్ పెట్టి ఇంతమందికి హెల్ప్ ఎలా చేయగలిగాడో తెలుసుకోవాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ 2 అని కమెంట్ చేయండి. క్లియర్గా నేనే దీని మీద ఒక వీడియో చేస్తాను.